డాక్టర్ గారు. అయితే ఒకసారి మనం ప్రెగ్నెంట్ లేడీస్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ప్రెగ్నెంట్ లేడీ ఆల్కహాల్ తాగితే అనర్థాలు ఏంటి? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే ఇప్పటివరకు మనం కోకేన్ గురించి మాట్లాడాం. ఇప్పుడు ఆల్కహాల్ గురించి మాట్లాడాల్సి వస్తే ఆల్కహాల్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ లేదా పార్ట్ ఆఫ్ హై లైఫ్. బాగా చదువుకున్న వాళ్ళు, బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు రొటీన్గా తీసుకోవచ్చు, తీసుకున్నా తప్పు లేదు. ఆల్కహాల్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అలా అనుకుంటున్నారండి. కానీ మేము చదువుకున్న చిన్నప్పుడు మనం ఒక 30 సంవత్సరాల క్రితం ఆలోచిస్తే మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే వాడిని చాలా వెలివేసేవాళ్ళు, ఇంట్లో తల్లిదండ్రులు కొట్టేవాళ్ళండి. ఇదేంటి నువ్వు ఎట్లా ఆల్కహాల్ తాగుతున్నావు, నువ్వు స్టూడెంట్ అని చెప్పి. ఇప్పుడు అట్లా లేదు. స్టూడెంట్స్ ప్రతి పార్టీలోనూ ఆల్కహాలే ఉంటుంది, ఆల్కహాల్ మించినవి కూడా ఉంటున్నాయి. అదే ఇప్పుడు మనం మాట్లాడే విషయ సూచిక ఏంటి అంటే ఆల్కహాల్ తాగుతున్నారు. కొన్ని అబ్బాయిలు మాత్రమే కూర్చొని తాగుతున్నారా అంటే అమ్మాయిలు కూడా ఉంటారు. అమ్మాయిలు తప్పకుండా ఉండాలి ఏ పార్టీకైనా. అమ్మాయిలు లేకపోతే అది అంత నప్పినట్టుగా ఉండదు, అది రాణించదు. ఆ పార్టీలో అట్రాక్షన్ కూడా పెద్దగా ఉండదు. కాబట్టి అమ్మాయిలు కలిసే చేసుకుంటారు పార్టీ. ఎక్కడ చేస్తారు, అందరి ముందు చేస్తే కష్టం. కాబట్టి వాళ్ళు అవుట్స్కర్ట్స్కి వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళాలి, ఒక నావెల్ ప్లేస్కి వెళ్ళాలి, ఎగ్జాటిక్ ప్లేస్కి వెళ్ళాలి. అక్కడ చేసేటువంటి ఈ క్రమంలో ఆల్కహాల్ బేసిక్ థింగ్ ఇస్ ఆల్కహాల్. ఆల్కహాల్ తాగని వాళ్ళని పనికిరాని వాళ్ళుగా కానీ, లేక ఓల్డ్ ఫ్యాషన్ కానీ, లేక ఇమ్మెచ్యూర్ పర్సన్ అని అనుకుంటున్నారు. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే ఆల్కహాల్ ఈజ్ ఆల్వేస్ ఎ టాక్సిన్. ఏ స్థాయిలో ఉన్న వాడికైనా సరే, కోటీశ్వరుడు అయినా సరే, పేదవాడైనా సరే, ఆల్కహాల్ ఈజ్ ఎ టాక్సిన్. మన బాడీలో ఉన్న అనేక సిస్టమ్ దెబ్బతీస్తుంది. ఆల్కహాల్ లివర్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోయిన వాళ్ళు చాలా మీకు తెలుసు, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయలేక, దానికి అఫోర్డ్ చేయలేక. కానీ ఆల్కహాల్ కొంత తీసుకుంటే పర్లేదని, కొద్దిగా తీసుకొని డాక్టర్లు చెప్పారని రకరకాల చెప్తారండి. అవన్నీ కూడా మిత్స్, అంటే మిథ్య. డాక్టర్ గారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువగా సిగరెట్స్ అండ్ డ్రగ్స్ ఇలాంటి ఆల్కహాల్స్ చాలా తీసుకుంటారు. అసలు దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి? అది అసలు ఎందుకు ప్రెగ్నెంట్ లేడీస్ ఎందుకు తీసుకుంటున్నారు అనే క్వశ్చన్ ఆలోచిద్దాం. మామూలుగా లేడీస్ తీసుకుంటున్నారండి. వాళ్ళలో కొంతమంది ప్రెగ్నెంట్ అవుతున్నారు. ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆ అలవాటుని వదులుకోలేకపోతున్నారు. అచ్చా నేను ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోకూడదు అనే విషయం వాళ్ళకి తెలిసినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియకపోవచ్చు, తెలిసినా సరే అలవాటు కదా పర్లేదు కొద్దిగా తక్కువ చేద్దాం, అట్లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి. ఇక్కడ చూద్దాం, లేడీస్ తాగడం అనేది వెరీ కామన్. పాతకాలంలో అబ్బాయిలు తాగుతుంటే భార్యలు గొడవ పెట్టుకునేవాళ్ళండి, ఇదేంటి ఇలా తాగి వచ్చేది. ఇప్పుడు అట్లా కాదు, కలిసి కూర్చొని తాగుతున్నారు, ఇద్దరు కలిసి తాగుతున్నారు. ఇద్దరు తాగుతుంటే అమ్మాయిలు ఎక్కువ తాగలుగుతున్నారు, ఎందుకంటే అమ్మాయిలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుందండి. కాబట్టి అబ్బాయి కనుక ఒక 200 ml తాగగలిగితే అమ్మాయి 400 ml తాగగలుగుతుంది, ఇంకా మత్తు రాకుండానే. అంటే ఈమె ఎక్కువ కన్జ్యూమ్ చేయగలిగింది. లేడీస్కి అది వరమో లేకపోతే అది ఒక శాపమో తెలియదు, కానీ వాళ్ళు ఎక్కువ తాగగలుగుతున్నారు. అంత తాగినా సరే తూగకుండా స్ట్రైట్గా నడవగలుగుతున్నారు బికాస్ ఆఫ్ దేర్ ఫ్యాట్. బాడీ ఫ్యాట్ పురుషుల్లో ఉండేదానికంటే లేడీస్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఈ ఆల్కహాల్ అంతా కూడా ఫ్యాట్లో ఫస్ట్ వెళ్తుంది, అందువల్ల ఎక్కువగా న్యూట్రలైజ్ అవుతుంది. వాళ్ళు పెద్దగా ఆ తాగి ఊగడం అనేది లేదు. ఒక స్త్రీ తాగింది అనుకుందాం, ప్రెగ్నెంట్ లేడీలో తాగితే ఏమవుతుంది? ప్రెగ్నెన్సీ అనేది ఒక వరం. ఏ పురుషుడుగా ఒక బిడ్డకు జన్మనీయలేపాడు. స్త్రీలు కావాలనుకున్నా ఇక కావాలనుకోకపోయినా ప్రెగ్నెన్సీ వచ్చిందని సంతోషపడతాం, ఓకే ఫ్యామిలీ పెద్దదవుతుందని చెప్పి. కానీ ఆ చిన్న ప్రాణం అయితే లేత ప్రాణం ఉందో ఆ ప్రాణానికి ఏమైనా అపాయం ఉందా? ఈ అమ్మాయికి ఆల్రెడీ తాగింది కాబట్టి, బాగా అలవాటు పడ్డది కాబట్టి ఆమెకు అపాయం ఏం లేదండి. ఉంటే 10 years తర్వాత అవుతుందేమో, కానీ కొత్తగా వచ్చిన ఈ చిన్న ప్రాణానికి ప్రాబ్లమే. ఎందుకంటే తల్లి ఒకసారి బాటిల్ ఎత్తింది తాగుతుందంటే కొన్ని సెకండ్స్లోనే తన బొడ్డు నుంచి వచ్చేటువంటి అంబేద్కర్ కార్డ్ ద్వారా బిడ్డకు చేరుతుంది. అంటే బిడ్డ కూడా తాగడం మొదలు పెడుతుంది. తల్లి తాగుతుంది, బిడ్డ కూడా తాగినట్టే, లేక బిడ్డ కూడా తాగించినట్టే. కాబట్టి ఆ చిన్న ఫీటస్కి ఆల్కహాల్ చేరుతుంది. ఎందుకు అంటే తల్లికి బిడ్డకి మధ్యలో ఒక బ్యారియర్ ఉంటుందండి, ప్లాసెంటల్ బ్యారియర్ అంటాం. కొన్ని డ్రగ్స్ బిడ్డకు చేరుకుంటే అపాయం అని చెప్పి అవి పోకుండా నేచరే చూస్తుంది. కాబట్టి బిడ్డకు అపాయం కలగకూడదు, బిడ్డకు ఒక రక్షణ ఇవ్వాలని చెప్పి. కానీ ఎందుకో ఏమో ఆల్కహాల్ అనే దానికి ఆ బ్యారియర్ లేదు. తల్లి ఎంత తాగితే అంత బిడ్డకు చేరుకుంటుంది. కాబట్టి బిడ్డ ఏం చేస్తుంది చూద్దాం. అర్లీ స్టేజ్లో ఆల్కహాల్ తాగారనుకుందాం, తల్లికి నిజంగా పొట్ట పెద్దదిగా ఉండదు, కొద్దిగా ఉంటుంది. ఎవరు పెద్దగా పట్టించుకోరండి ఈమె ప్రెగ్నెన్సీ అని చెప్పి. కానీ ఫస్ట్ 3 monthsలోనే బిడ్డ యొక్క అన్ని సిస్టమ్స్ తయారవుతాయి. బ్రెయిన్ కానీ, కిడ్నీస్ కానీ, లివర్ కానీ, స్ప్లీన్ కానీ. ఈ మొత్తంలో గమనించి చూడండి, బిడ్డ కూడా తాగేస్తుంది. తాగిన వాళ్ళు ఏమవుతాం? మత్తులోకి వెళ్తాం. బిడ్డ కూడా మత్తులోకి వెళ్తుందండి. తాగిన వాడు కొన్నిసార్లు తూలి పడిపోతుంటాడు, మరి ఎక్కువ తాగేస్తే వాంతులు చేసుకుంటాడు, బిడ్డ కూడా చేసుకుంటుందండి. అంటే బిడ్డకి కొత్త, బిడ్డ ఆల్కహాల్ చూడలేదు. బిడ్డకి మన తల్లి ఏం పంచాలి? రక్త మాంసాలు పంచాలి. కానీ ఇక్కడ ఆల్కహాల్ పనిచేస్తుంది. పంచడం వల్ల ఏ సిస్టమ్ దెబ్బతింటాయి,
ఏవి అత్యంత డెలికేట్గా ఉంటాయి అది ఆలోచిద్దాం. ఈ ప్లాసెంటా అనేది అండి తల్లి నుంచి బిడ్డకు వచ్చే రక్త ప్రసరణ. ప్లాసెంటా నుంచి డైరెక్ట్గా బిడ్డ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే బ్రెయిన్కే ఫ్లో ఎక్కువ ఉంది మొత్తం బాడీలో. ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్రెయిన్కి ఉంది, ఆ తర్వాత మిగతా అవయవాలకి. ఇక్కడ చూడండి, ఒక బిడ్డ 6 months బేబీ, ఆ బిడ్డ యొక్క బ్రెయిన్ ఇంత సైజు ఉంటే తల్లి కనుక ఆల్కహాల్ తాగింది అనుకోండి, ఆ బిడ్డ బ్రెయిన్ సైజ్ చిన్నదిగా ఉంది. అంటే ఆల్మోస్ట్ 30% ఉందండి. అంటే బిడ్డ యొక్క బ్రెయిన్ సైజ్ తక్కువ ఉంటే మెంటల్ రిటార్డేషన్ కానీ, లెర్నింగ్ డిఫికల్టీ కానీ, ఫిట్స్ కానీ, లేక చూడండి ఈ బిడ్డ చూడడానికి బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది మనకు, కానీ ఒక డల్ లుక్ ఉంది, క్లారిటీగా లేక కళ లేదు. గమనించి చూస్తే 2 కళ్ళ మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉందండి. దీన్ని హైపర్ టెర్రరిజం అంటాం. మన 2 కళ్ళ మధ్యలో మళ్ళీ అద్దం చూసుకుందాం. మనం చూసుకుంటే మధ్యలో ఉండే గ్యాప్ కంటే ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉంది. ముక్కు సరిగా డెవలప్ కాదండి, బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ అంటాం. అంటే నోస్ యొక్క పై భాగం ఉండే బోన్స్ దెబ్బతింటాయి కాబట్టి లోపలికి అణిగిపోయినట్టుగా ఉంటుంది. ఈ గ్యాప్ డిఫరెంట్గా దూరంగా ఉంటాయి. ఆ తర్వాత చూద్దాం, ఈ బేబీని చూస్తే ఒక కుక్క పిల్లని చూసినట్టు అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఫేస్ ఎలా ఉంటుందంటే ఒక డాగ్ ఫేస్ వస్తుంది. కళ్ళు దూరంగా ఉండటం, కనుబొమ్మలు పైకి ఎగరటం, చెవులు కిందకు ఉండటం, అప్పర్ లిప్ డిఫరెంట్గా ఉండటం. ఇది ఒక కుక్క పిల్ల చూపించండి. కుక్క పిల్ల ఎలా ఉంటుంది, మనిషి పిల్ల కూడా ఇలాగ ఉంది. ఎందుకంటే తల్లి విపరీతంగా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తుంది. ఈ విషయం ఆమెకు తెలియకుండొచ్చు, తెలిసి అలా చేయకపోవచ్చు. అందుకని నేను ఇక్కడ చెప్తున్నా. ఇక్కడ చూద్దాం, ఇది ఫైనల్ స్టేజ్కి వచ్చారండి. ఆల్మోస్ట్ 9 months. ఆ టైంలో ఉన్న బ్రెయిన్ ఇలా ఉంటే ఇది హార్డ్లీ 40% ఉందండి. వెయిట్ వైజ్ చూసినా, సైజ్ వైజ్ చూసినా చాలా తక్కువగా ఉంది. దీన్ని ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అంటారు. అంటే బిడ్డ ఆల్కహాల్ తాగేసింది లేక మదర పట్టింది. దీని ద్వారా వచ్చినటువంటి ఇబ్బంది చూద్దాం. పుట్టిన పిల్లలు స్కూల్కి తీసుకెళ్తే బాగా డల్గా ఉన్నాడు, ఇదేంటి ఈ లుక్ ఏంటి క్లియర్గా లేదు. ఇక్కడ చూడండి వైట్, ఇది అమెరికన్ ఫోటో అండి. ఈ అబ్బాయిని మేము అక్కడ చూశాను, నేను అమెరికాలో. 2 కళ్ళ మధ్యలో ఇప్పుడు మెల్లకన్ ఉంది ఒకటి, తర్వాత ఇక్కడ చిన్న ఫోల్డ్ ఉందండి. దీన్నే మీడియల్ ఎపికాంతిక్ ఫోల్డ్ అంటాం. ఇది చైనీస్ వాళ్ళకు ఉంటాయి. అలాంటిది మన ఇంట్లో పుట్టిన పిల్లలు కూడా ఇవి ఉండొచ్చు. ఇది ఆల్కహాల్ యొక్క ఫీచర్ అండి. ఒక డల్ లుక్, ఒక బ్లాంక్ లుక్, డిలేడ్ మైల్ స్టోన్స్ అంటే ఏంటి, బిడ్డలు 15 రోజుల కల్లా తల్లిని చూసి నవ్వుతారు, 3 నెలల కల్లా మెడని నిలబెట్టుకుంటారు, 5 నెలల కల్లా పొర్లుతారు, 8-9 నెలల కల్లా నడుస్తారు, నిలబడతారు, సంవత్సరం కల్లా నడుస్తారు. ఇవేవి జరగవు. డల్ ఇట్లా ఉంటారండి, వదిలేస్తే ఇంకా కదలలేడు. ఇది ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ యొక్క క్లాసిక్ ఫీచర్. కాళ్ళు చేతులు స్టిఫ్ అయిపోయినాయి, మడవడం కష్టం, మనమే పక్కకు పొర్లించాలి తప్పితే అతను చేయలేడు. ఇంకో ముఖ్యమైన విషయం, ప్యూపిల్ అంటే ఏంటి, కనుపాప. అందులో కొన్ని స్పాట్స్ వస్తాయండి. ఆ స్పాట్స్ రావడం వల్ల మనకి లైట్ చూసినప్పుడు ఒక్కసారి జిగేలమంటుంది, వీళ్ళు చూడలేరు. దాన్నే ఫోటోఫోబియా అంటారు. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇంకో అబ్బాయి, ఇంతకుముందు చెప్పిన క్లాసిక్ ఫీచర్స్. 2 కళ్ళ మధ్యలో చాలా దూరం ఉంది, ముక్కు లోపలికి పోయినట్టుగా ఉంది, లుక్ బాగలేదండి. మనం చూస్తున్నాడో లేదని డౌట్ వస్తుంది. డల్గా ఉన్నాడు, ఎటు చూస్తున్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో. మరి టీచర్స్ ఇలా యాక్సెప్ట్ చేయరండి. వీళ్ళని స్పెషల్ స్కూల్ తీసుకెళ్ళండి, ఎందుకంటే వీళ్ళ మైండ్ సరిగా లేదు. అది ఎప్పుడు తెలిసిందండి, బిడ్డను స్కూల్కి తీసుకెళ్లే వరకు కూడా తల్లికి తెలియదు, నా బిడ్డని ఈ విధంగా నేను నష్టపరిచాను కానీ ఇంత తీవ్రమైన విధ్వంసం జరిగిందని. ఇక్కడ చూద్దాం, మనకున్న పై పెదవి ఒకలాగా ఉందండి, కానీ వీళ్ళకు చాలా థిన్గా ఉంటుంది. అప్పర్ లిప్ ఇస్ వెరీ థిన్ అండ్ ఇట్ ఈస్ వెరీ లాంగ్, అంటే పొడుగు ఉంటుందండి. కాబట్టి ఈ లిప్ చూస్తే చెప్పేస్తామండి. ప్లస్ ఈ ఫిల్టర్ అని ఉంటుంది, 2 లైన్లు ఉంటాయి ఇక్కడ. అంటే ముక్కు కింద ఈ 2 లైన్లు ఉండవు. కాబట్టి ఇదంతా కూడా ఒక మాంసం ముద్దగా ఉంటుంది. వాళ్ళ అప్పర్ లిప్ చూస్తే కూడా చెప్పచ్చు, తల్లి ఆల్కహాల్ తీసుకుంది కాబట్టి ఇలా అయిందని చెప్పి. ఆ తర్వాత చూద్దాం, వాళ్ళలో కొంతమంది చేతులు కాళ్ళు సరిగా ఆడవు, స్టిఫ్గా ఉంటాయి. వీళ్ళు స్పెషల్ స్కూల్స్లో వేయాలి. హైదరాబాద్లో చూస్తే మీకు స్వీకార్ ఉపకారం ఒకటి ఉందండి, ఫ్రీగానే తీసుకుంటారు వాళ్ళు. ఆల్కహాల్ తాగిన వాళ్ళ తల్లిలో తీసుకొచ్చి అక్కడ వదిలేస్తుంటారు. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, చాలా పెద్ద పొజిషన్లు ఉంటారు. కానీ తెచ్చి ఇలాంటి పిల్లల్ని, ఎంత హృదయ విదారకమైన దృశ్యం అంటే, నా బిడ్డకి ఈ ప్రాబ్లం వచ్చిందండి. ఇంకో విషయం చూద్దాం, మనందరికి కూడా 2 అరిచెల్లో 2 లైన్స్ ఉంటాయండి, వీళ్ళకి ఒకటే లైన్ ఉంటుంది. అది కూడా ఆల్కహాల్ యొక్క ప్రాబ్లమే. ఇక తీవ్రమైన సమస్యకు వచ్చి చూస్తే, ఆల్కహాల్ ఈజ్ టాక్సిక్ టు నర్వస్ సిస్టమ్. అంటే నాడీ తయారు కాదండి, నాడీ వ్యవస్థ లోపల కొన్ని గ్యాప్స్ వస్తాయి, అందువల్ల ఇట్లా ఉబ్బి బిడ్డ పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఇలాంటి మెనింగోమైలిసిల్ అంటాం, బయటకు వచ్చేసింది, నాడి బయటకు వచ్చేసింది, గ్యాప్ వచ్చింది. కాబట్టి ఈ మొత్తం లోపల ఆ బిడ్డ యొక్క ప్రాణం అపాయంలో ఉంది. ఫైనల్ స్టేజ్ చేతులు కాలు తయారు కావు. ఇక్కడ చూడండి, ఇది లాస్ట్ లైఫ్ చూపిస్తున్నాను. దీన్ని యానెన్సెఫలీ అంటారు. అంటే బిడ్డ యొక్క బ్రెయిన్ తయారు కాలేదు, ఎందుకంటే ఆల్కహాల్ అనేది తీవ్రమైన టాక్సిన్ బ్రెయిన్కి. కాబట్టి బ్రెయిన్ లేకుండా పుట్టారు. ఇలాంటి పిల్లలు పుట్టిన తర్వాత
అది ఒక పెద్ద డిజాస్టర్. కాబట్టి ఏ తల్లి అయినా సరే గుర్తుంచుకోవాలి, ఆల్కహాల్ తీసుకోకూడదు. ఆల్కహాల్ ఎనీ టైమ్ ఇన్ లైఫ్ ఇట్స్ డేంజరస్. ఎవరో తీసుకోమని చెప్పారంటే అది అవివేకం. దాన్ని తీసుకొని లివర్ ఫెయిల్ అయిన వాళ్ళు కోకొల్లలు. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. వెల్కమ్.